హాయ్ హలో అందరికీ నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఈ టాపిక్ వచ్చేసి నేను అమ్ము కోసం అమ్ము డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా అమ్ముకి ఒక క్లిప్ అలానే నాకు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే చేసుకున్నాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది ఈరోజు మీకు కూడా చూపిస్తాను. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అమ్ము క్లిప్ అలానే రబ్బర్ బ్యాండ్ అమ్ముకి అన్నప్రాసన కోసం నేను ఒక లంగా జాకెట్ అయితే కుట్టించాను. సో దానికి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో అయితే నేను ఈ రెండింటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బయట కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ అనేది దొరకదు. అండ్ అమ్ముకి నేనే ఇంట్లో ఒక క్లిప్ అయితే చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అది ఇప్పుడైతే కుదిరింది. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక క్లాత్ తీసుకొని ఈ ఎంత పీస్ అయితే చూపిస్తున్నానో అంత పీస్ కట్ చేసుకున్నాను. సో దాన్ని అటు ఇటు ఫోల్డ్ అయితే చేసేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఇటు సైడ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసింది ఉండదు కాబట్టి ఇక్కడ నేను సూదైతే అది వచ్చేయకుండా అయితే పెట్టుకున్నాను. సో ఇలాగా టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక ఐరన్ బాక్స్ సహాయంతో నేను దీన్ని అయితే అలాగే ఉండే విధంగా ఐరన్ చేసుకుంటున్నాను. అది మనము తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే ఇలాగా నాలాంటి క్లాత్ కాకుండా వేరే క్లాత్ ఏదైనా అయితే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలాగ చేసుకొని తర్వాత నేను నా ఫింగర్స్ సహాయంతో ఇలా దగ్గరికి అయితే అనుకుంటున్నాను. ఇది చాక్లెట్ ఏ విధంగా అయితే ఉంటుందో చాక్లెట్ కవర్ అలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సూది అలానే దారం తీసుకొని కుట్టేస్తాను. ఎందుకంటే ఫింగర్తో పట్టుకుంటున్నాను కాబట్టి అలానే ఉంది, అదే వదిలేస్తే మామూలుగా వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా సూది దారంతో అయితే కుట్టేస్తున్నాను. అండ్ ఇది కుట్టిన తర్వాత ఒకసారి థ్రెడ్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే చుట్టేస్తున్నాను. ఇలా చుట్టడం వల్ల చాలా టైట్గా ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఇది చూడడానికి అలా చుడితే బాగోదు కదా అని. దీని మీద ఇంకొక క్లాత్ వస్తుంది, అది నేను చూపిస్తాను. తర్వాత పర్ల్స్ లాంటివి అంటే ముత్యాలు అంటారు కదా, అలాంటివి తీసుకున్నాను నేను, నా దగ్గర ఉంటే అవి. ఇంకా గోల్డ్ కలర్లో వేరే పూసలు కూడా ఉంటే తీసుకున్నాను చూద్దామని చెప్పి. సో నేను ఇలాగ ఫస్ట్ అయితే వైట్ కలర్ పూసను అయితే తీసుకున్నాను, అదైతే పెట్టేశాను. దీని తర్వాత నేను గోల్డ్ కలర్ పూస కూడా పెట్టాను కానీ అదంతా లుక్ రాలేదు అండ్ బాగోలేదు కూడా. ఇంకేం చేస్తాము, ఆల్రెడీ కుట్టాను కాబట్టి ఇంకా దాన్ని అయితే తీయలేదు. కానీ మిగిలినవన్నీ కూడా మొత్తము వైట్ కలర్ పూసలే కుట్టేశాను. ఇలాగా వన్ సైడ్ ఇలా కుట్టుకున్నాను అండ్ ఇంకొక వైపు కూడా సేమ్ ఇటు సైడ్ ఎలా అయితే కుట్టానో రెండో సైడ్ కూడా వైట్ పూసల్ని ఇలాగైతే కుట్టుకున్నాను. అండ్ ఫైనల్గా లుక్ అయితే చూడండి ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా పూసలు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసేసి సూది దారం తీసుకొని మిషన్ కుట్టు అంటారు కదా, సో అలాగా ఒక సైడ్కి మిషన్ కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు నేను దీన్ని ఇందాక థ్రెడ్ని రౌండ్గా చుట్టాను కదా, సో దాని మీద అయితే పెట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి అయితే కుట్టుకుంటాను అన్నమాట. ఇంకా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మిషన్ కుట్టు అయితే కుట్టేసి దాన్ని ఇలాగా కత్తెర సహాయంతో దాన్ని రివర్స్ తిప్పుకుంటున్నాను. అలా తిప్పుకోవడం వల్ల చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇప్పుడు నేను దీన్ని ఇలాగైతే థ్రెడ్ అనేది ముందు మనం చుట్టాం కదా, సో అది బాగోదన్నమాట ఇది పెట్టకపోతే, అందుకని పెడుతున్నాను. ఇంకా ఇది బ్యాక్ సైడే కాబట్టి బ్యాక్ సైడ్ సూది దారంతో అయితే కుట్టేశాను, బ్యాక్ సైడ్ ఏం కనిపించదు కాబట్టి. ఇలాగ కుట్టుకున్న తర్వాత నేను నా దగ్గర ఒక టిక్ టిక్ ఉంటే చిన్నది, దాన్ని అయితే ఇన్సర్ట్ చేశాను ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఇక అమ్ము కోసం అయితే చిన్న క్లిప్ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా చాలా బాగుంది. ఇది చేస్తున్న మధ్యలో కరెంట్ పోయింది, ఇంకెలాగో చేస్తున్నాను కాబట్టి ఆపలేకపోయాను. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు జర్నీ కూడా ఉంది. ఇది ఆఫ్టర్నూన్ షూట్ చేశాను. ఇంకా ఇప్పుడు నైట్ అయితే నేను దీన్ని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. రేపు మార్నింగే నాకు జర్నీ ఉంది. అయితే రేపు జర్నీ ఉన్న రోజే నాకు ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంది. సో అందుకనే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి షెడ్యూల్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు నా కోసం అయితే ఒక రబ్బర్ బ్యాండ్ చేసుకుంటున్నాను. అయితే ఇలాగ ఒక క్లాత్ తీసుకొని దీన్ని కూడా ఇందాక చూపించిన విధంగా సేమ్ ఒక సైడ్కి మిషన్ కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇది అమ్ము లంగా జాకెట్కి అలానే నా శారీకి కూడా మ్యాచ్ అవుతుంది. అయితే ఎగ్జాక్ట్గా ఇద్దరం సేమ్ కలర్ అని చెప్పను కానీ కొంచెం అటు ఇటుగా అయితే కలర్స్ ఉన్నాయి. సో అందుకనే అమ్ముకి నాకు అయితే ఇలా చేసుకుంటున్నాను. నాకు రబ్బర్ బ్యాండ్, అమ్ముకు క్లిప్. మరి చూడాలి అమ్ము కంఫర్టబుల్గా పెట్టుకుంటుందా లేదా అన్నది.
క్లిప్పు నాకు తెలిసి అంత అన్‌కంఫర్టబుల్‌గా ఏం లేదు కాబట్టి ఉంచుకుంటుందనే అనుకుంటున్నాను. అయితే మనము పూసలు కుట్టాం కదా! ఆ కుట్టినది కుట్టయితే కాస్త గట్టిగా వేసుకోవాలి. ఎవరైనా పిల్లలకి చేసుకునే వాళ్ళైతే. ఎందుకంటే ఆ పూసలు ఊడిపోతే పిల్లలు మింగేసే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త గట్టిగా అయితే కుట్టు వేసుకోండి. ఇంక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పినిస్ సహాయంతో దీన్ని కూడా ఇలా రివర్స్‌లో తీసేసుకున్నాను. ఇలాగ నీట్‌గా అయితే వచ్చేసింది. అలానే ఇక్కడ నాకు పని చేయని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని, ఇంకా ముందుగా రెడీ చేసుకున్న ఈ క్లాత్ ఏదైతే ఉందో దానిలోంచి కూడా ఇలాగ పినీస్ పెట్టేసుకొని, నేను ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటున్నాను. తర్వాత నేను దీన్ని రౌండ్‌గా ఒక రబ్బర్ బ్యాండ్ లాగా అయితే చేసేసుకుంటాను. పర్వాలేదు. ఈజీగానే ఉంది. ఎవరైనా ఇంట్లో పిల్లలకి చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈజీగానే ఉంది. అంత కష్టంగా అయితే ఏమీ లేదు. నేను కూడా దీన్ని యూట్యూబ్‌లో చూసే చేశాను. అయితే మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే అందరికీ అన్ని వీడియోస్ రికమెండ్ అవ్వాలని లేదు కదా! సో, నా వీడియో రికమెండ్ అయిన వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే చేశాను. తర్వాత ఇలా చివర్లో ఉన్నవి లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను నీట్‌గా కనిపిస్తుందని. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ పినీస్‌ని అయితే లాస్ట్‌లో తీసుకుంటున్నాను. ముందే తీసేస్తే ఆ లోపల పెట్టిన మన రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో మళ్ళీ లోపలికెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవాల్సొస్తుంది కదా! సో, అందుకని లాస్ట్‌లో పినీస్ తీసేసి మళ్ళీ సూదితో అయితే ఇలాగ కుట్టేశాను. ఇంకిప్పుడు నా రబ్బర్ బ్యాండ్ గూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇంకా ఇలానే ఉంచేసుకుందాం అనుకున్నాను. కానీ అమ్ముకి వైట్ పూసలు కుట్టాను కదా! నా దానికి కూడా ఉంటే బావుంటుందేమో అని చెప్పి ఇలాగ ఏదో చిన్నగా అయితే కుట్టేశాను. ఫైనల్‌గా నా రబ్బర్ బ్యాండ్ అండ్ అమ్ము క్లిప్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి కూడా చాలా బావున్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ట్రావెలింగ్ చేసే వీడియోస్ కూడా అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఆ ట్రావెలింగ్ వీడియోస్ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మరి ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి. ఇలా లైక్ చేయడం ద్వారా నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. థాంక్ యూ.